అల్లు అర్జున్ అరెస్ట్ని సమర్థించినటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టాలి. వ్యతిరేకించినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు, కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఒక పాఠం. మొన్న సమంత గురించి చేసిన కామెంట్లు, సినిమా రంగం అంటే అంత చులకనగా అయిపోయిందా? ఆ భాష ఆ రోజున నాగార్జున విషయంలో కూల్చిపడేయటం, సమంత విషయంలో దారుణమైనటువంటి కామెంట్లు, అట్లాగే కేటీఆర్ని టార్గెట్ చేస్తా చేసుకొచ్చి ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్. టోటల్గా సినీ ఇండస్ట్రీ అంటే మా కాళ్ళ కింద పడుండాలి, మా చెప్పు చేతల్లో పడుండాలి. ఏ టిక్కెట్ల గురించినో చర్యలు తీసుకుంటే నేను కూడా సమర్థిస్తా. కానీ టిక్కెట్ల రేట్ల పెంపుకేమో పర్మిషన్ ఇచ్చేస్తున్నారు, ఎంత పడితే అంతకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అడిగినట్టు నువ్వు సరిగ్గా కంట్రోల్ చేయాలనుకుంటే టిక్కెట్ల రేట్ల దగ్గర కంట్రోల్ చేసుకోవాలి. అది చట్టబద్ధమైన కంట్రోల్, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. కానీ అక్కడేమో ప్రజలు దోచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు, అదే సందర్భంలో ఇక్కడేమో వ్యక్తులుగా టార్గెట్ చేస్తున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాపర్టీ అసాసినేషన్ నాగార్జున విషయంలో. ఇప్పుడు ఇక్కడ సార్ నాగార్జున అది అక్రమంగా కట్టుకున్నాడు, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టుకుంది కదా, ఆయన తర్వాత వచ్చినటువంటిది ఏముంది? రెండవది రైట్, దాంట్లో నోటీస్ ఇచ్చి తీసుకుని కూల్చొచ్చు, కానీ కూల్చి అవతల పడేసాం. అదే సందర్భంలో కేసు పెట్టామా, మరి అరెస్ట్ చేసామా? అప్పుడు లేదు కదా. మరి అంటే మరి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్కి ఎందుకు వెళ్ళలేకపోయింది? ఇది ఒక ఆస్పెక్ట్. బట్ ఆయన్ని ఆర్థికంగా కుంగదీయడంలో సక్సెస్ అయ్యారు. సమంత విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదు, మానసికంగా సంఘర్షణకు గురి చేసినటువంటి వ్యాఖ్యలు. అక్కడ రెండవ సంఘటన. ఇది మూడవ సంఘటన అల్లు అర్జున్ విషయం. సరే, మోహన్ బాబు విషయం మరొక సంఘటన. ఓవరాల్గా సినిమా వాళ్ళకంటే ప్రభుత్వం గొప్పది, సినిమా వాళ్ళకంటే వ్యవస్థ గొప్పది, నేను ఒప్పుకుంటాను. కానీ మనం చేసే దాంట్లో ఇప్పుడు ఒక నాగార్జున దాంట్లో చాలామంది సమర్థించారు. ఎందుకు ఒక్క మగాడు నాగార్జున లాంటి వాడికి సంబంధించి అక్రమ కట్టాన్ని కూల్చేశాడు అన్నటువంటి. బట్ సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలు, సమంత క్యారెక్టర్ అసాసినేషన్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది తప్పుపట్టినటువంటి పరిస్థితి. అక్కడ తప్పు జరిగింది. మోహన్ బాబు విషయంలో 50-50, సగం తప్పు ప్రభుత్వాన్ని, సగం తప్పు మీడియాదే అయింది. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో 100కి 90 మంది అల్లు అర్జున్ సమర్థిస్తున్నారు, 10% మంది మాత్రం అల్లు అర్జున్ వ్యతిరేకులు మాత్రం చేస్తున్నారు. కాబట్టి మనం చేసే పనులు మనం అన్నీ కరెక్టే అనుకుంటే కనుక అది తప్పు అవుతుంది.